వెల్కమ్ స్టూడెంట్స్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్న ఇండియాలోనే బెస్ట్ యూనివర్సిటీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అదే ఎల్పియు నెక్స్ట్ 2024. ఈ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి ఎన్ఐటి ఐఐటిలో కాలేజీలో సీట్ వచ్చిన 1 lakh స్టడీ గ్రాంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాంటి బెస్ట్ యూనివర్సిటీ ఇది. ఈ యూనివర్సిటీ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ర్యాంకింగ్, ప్లేస్మెంట్స్, ఇండస్ట్రీ టైఅప్స్, కోర్సెస్, క్యాంపస్ డీటెయిల్స్, అలాగే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎల్పియు నెక్స్ట్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా, స్కాలర్షిప్స్ అండ్ గ్రాంట్స్, ఎగ్జామ్ ప్యాటర్న్, షెడ్యూల్, కంప్లీట్ డీటెయిల్స్ 1 by 1 పిన్ పాయింట్ లెవెల్లో క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కనుక చూసుకుంటే న్యాక్ A++ గ్రేడ్తో 3.86 స్కోర్ అవుట్ ఆఫ్ 4 పాయింట్ స్కేల్తో ఉంది. హైయెస్ట్ స్కోర్ ఇన్ ఫస్ట్ సైకిల్ ఆఫ్ అగ్రిగేషన్ అమాంగ్ ఆల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో టాప్ 50లో, వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో 9th ర్యాంక్, ద ఇంపాక్ట్ ర్యాంకింగ్స్లో 2nd ర్యాంక్, అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్లో 3rd ర్యాంక్లో ఉన్న యూనివర్సిటీ ఇది. ఎల్పియు ప్లేస్మెంట్స్ ప్యాకేజెస్ విషయానికి వస్తే రికార్డ్ బ్రేకింగ్ ప్యాకేజ్ 3 crores ప్యాకేజ్తో గ్లోబల్ ఎంఎన్సి కంపెనీ జర్మనీలో ప్లేస్ అవ్వడం జరిగింది. 64 lakhsతో గూగుల్లో ప్లేస్ అవ్వడం జరిగింది స్టూడెంట్. ఈ ఇయర్ యాజ్ ఆఫ్ నౌ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ కనుక చూసుకుంటే హైయెస్ట్ సిటీసీ 62.72 lakhs, ఇంటర్న్షిప్ స్టైఫండ్ 1.6 lakhs, ఫార్చ్యూన్ 500 కంపెనీస్తో ప్లేస్ అయిన స్టూడెంట్స్ 1500+, స్టూడెంట్స్ మల్టిపుల్ ప్యాకేజెస్తో మల్టిపుల్ ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళు 2700+గా ఉంటే యూనివర్సిటీకి విజిట్ అయిన కంపెనీస్ కౌంటే చూసుకుంటే 1000+గా ఉంది. 2022 ప్లేస్మెంట్స్ వరకు చూసుకున్న యావరేజ్ ప్యాకేజ్ 10 lakhs+గా ఉంది. యాజ్ ఆఫ్ నౌ 770 ఎల్పియు స్టూడెంట్స్ మినిమం 10 lakhs టు 62.72 lakhs ప్యాకేజ్తో ప్లేస్మెంట్స్ అయితే రావడం జరిగింది. ఈ ప్యాకేజ్ ఇంకా క్రోర్స్ వరకు వెళ్ళబోతుంది. ఇలాంటి ప్యాకేజెస్ రావడానికి గల మెయిన్ రీజన్ ఇండస్ట్రీ టైఅప్స్. టాప్ ఎంఎన్సి కంపెనీస్ అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, డెల్, ఇంటెల్ ఇలాంటి కంపెనీస్తో యూనివర్సిటీ ఆల్రెడీ టైఅప్ అయింది కాబట్టి టాప్ ఎంఎన్సి కంపెనీస్తో స్టూడెంట్స్ ప్లేస్ అవ్వడం జరుగుతుంది. ఇంజనీరింగ్ కోర్సెస్ కనుక చూసుకుంటే మనకు యూనివర్సిటీలో అసలు లేని కోర్స్ అంటూ లేదు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ మనకు ఇంజనీరింగ్, సిఎస్సి, ఈసీఈ, కెమికల్, బయోమెడికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, త్రిబుల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ ఇలా ప్రతి ఒక్క కోర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు ఒక్క కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కనుక చూసుకుంటేనే ఇందులో రెగ్యులర్ ప్రోగ్రామ్స్ మనకు బీటెక్, సిఎస్సి ప్రోగ్రామ్తో పాటు ఇండస్ట్రీ కొలాబరేషన్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వర్క్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇండస్ట్రీ కొలాబరేషన్ ప్రోగ్రాంలో కనుక చూసుకుంటే సిఎస్సి స్పెషలైజేషన్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇలాంటి కోర్సెస్ కూడా ఇండస్ట్రీ కొలాబరేషన్తో ఉండడం వల్ల స్టూడెంట్స్కి 2nd year నుంచే ఇండస్ట్రీ లెవెల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో వర్క్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లైవ్ ప్రాజెక్ట్స్తో పాటు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇండస్ట్రీ కొలాబరేటివ్ ప్రోగ్రామ్స్, స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్, బీటెక్ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇలా ఒక సిఎస్సిలోనే చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 14+ కోర్సెస్ అయితే ఆఫర్ చే 2024 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూస్తే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ ఈచ్ సబ్జెక్ట్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 20 MCQ ప్లస్ 5 fill in the blanks క్వశ్చన్. నెక్స్ట్ బయాలజీ 25 క్వశ్చన్స్, యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్, ఇంగ్లీష్ 15 క్వశ్చన్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks. మ్యాక్సిమం మార్క్స్ ఫర్ సబ్జెక్ట్ కనుక చూస్తే ఫిజిక్స్ 25 into 400, మ్యాథ్స్ 25 into 400, కెమిస్ట్రీ 25 into 400, బయాలజీ
100 మార్క్స్, యాప్ట్యూడ్ 40 మార్క్స్, ఇంగ్లీష్ 60 మార్క్స్. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు నెగిటివ్ మార్కింగ్ లేదు. డ్యూరేషన్ 150 మినిట్స్ అంటే 2.5 అవర్స్. ఇందులో మనం అప్లై చేస్తున్న టైంలోనే మీరు ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, యాప్ట్యూడ్, మ్యాథ్స్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, యాప్ట్యూడ్, బయాలజీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సబ్జెక్ట్స్గా. ఫీ అండ్ స్కాలర్షిప్స్ కనుక చూస్తే ఎల్పియు నెస్ట్ స్కోర్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కేటగిరీ 1 కట్ ఆఫ్స్ మీకు ర్యాంక్స్ ఇచ్చిన తర్వాత కట్ ఆఫ్ మెన్షన్ చేయడం జరుగుతుంది. కేటగిరీ 1 కట్ ఆఫ్లో వస్తే కనుక మీకు స్కాలర్షిప్ అమౌంట్ అనేది 42,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ స్కాలర్షిప్ మీ యొక్క ఫీ 98,000 ఉంటుంది. మీరు అదే కేటగిరీ 2 కట్ ఆఫ్లో వస్తే 35,000 స్కాలర్షిప్, ఫీ వచ్చి 1,05,000. కేటగిరీ 3 కట్ ఆఫ్లో వస్తే 28,000 స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ యొక్క ఫీ 1,12,000గా ఉంటుంది. మీకు బిగినింగ్లోనే చెప్పాను స్టడీ గ్రాంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎన్ఐటి, ఐఐటిలో సీట్స్ వచ్చిన స్టూడెంట్స్ కానీ. సో ఎల్పియు నెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం ద్వారా మీకు ఉన్న మంచి బెనిఫిట్ ఇది. ఏ యూనివర్సిటీ కూడా ప్రొవైడ్ చేయడం లేదు మీకు. మీరు టాప్ 500 స్టూడెంట్స్ ఎల్పియు నెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో వస్తే కనుక మీకు 1 lakh స్టడీ గ్రాంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐఐటి, ఎన్ఐటి కాలేజ్లో మీరు బీటెక్, బీఈ ఆర్ బీఎస్ కోర్స్లో జాయిన్ అవుతే కనుక స్టడీ గ్రాంట్ అమౌంట్ ఫర్ స్టూడెంట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్కి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. అప్లికేషన్ ఫామ్ జస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే సరిపోతుంది. లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయొచ్చు. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కూడా ఫీ డిస్కౌంట్ ఇస్తున్న ఒకే ఒక యూనివర్సిటీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మీకు 50% ఫీ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి స్టూడెంట్స్కి బర్డెన్ ఉండకూడదు అనేది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మంచి ర్యాంక్ వచ్చి ఐఐటి, ఎన్ఐటి కాలేజీలో జాయిన్ అయినా స్టడీ గ్రాంట్ వస్తుంది. అలా కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు అప్లై చేస్తున్న టైంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా డిస్కౌంట్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎవరు మిస్ కాకుండా మీరు అప్లై చేయండి. మనకు సిలబస్ కూడా సేమ్ సిలబస్ కాబట్టి ఆటోమేటిక్గా మీరు మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే కంటిన్యూ చేశారో దాన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్కి అపియర్ అయిపోవచ్చు. ఎగ్జామ్లో టాప్ ర్యాంక్ కూడా తెచ్చుకోవచ్చు. ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడే యూటిలైజ్ చేసుకోవాలి. డోంట్ మిస్ ఆపర్చునిటీ. రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అందరూ వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని ఎగ్జామ్కి అప్లై చేసేసుకోండి. థ్యాంక్ యూ.